పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 20వ అధ్యాయము 8 నుంచి మరి 11 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే గనక అక్కడ దేవుడు ఆజ్ఞను మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏం ఆజ్ఞ? ఒకసారి చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటే మర్చిపోవద్దు అని అర్థం కదా. చూడండి, చాలా మంది మర్చిపోయి ఆదివారం ఏం చేస్తారు? దేవుని ఆరాధించే దినం అని ఏం చేస్తారు? మర్చిపోయి కొందరేమో విత్తనాలు వేయనిక పోతారు, కొందరేమో ఇంకా కూలీలకు పోతారు, కొందరేమో పెళ్ళిళ్ళకు పోతారు, కొందరేమో ఫంక్షన్లకు వెళ్తారు, కొందరేమో హాస్పిటల్కి వెళ్తారు. చాలా రకరకాలుగా అంటే దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. వాక్యం అంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతము మరణం. చూడండి వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 23వ వచనం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను చూడండి, నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమస్త శరీరులు కదా, సమస్త శరీరులు ఎక్కడికి వస్తారంట? విశ్రాంతి దినం ఎక్కడికి రావాలంట? నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. దేవుని సన్నిధిలో కదా. నిజంగా దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుని దినాన్ని, దేవుని యొక్క సమయాన్ని మనము మరి దొంగిలిస్తున్నామని మనం గుర్తించాలి. నిజంగా 99వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే గనక మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. చూడండి, ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే ఆయనను గణపరచాలి కదా. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. దేవుని ఎదుట మనం సాగిలపడాలి కదా. ఆయనను మ్రొక్కుటకై ఆయన సన్నిధికి రావాలి. నిజంగా వాక్యం ఇదే సెలవిస్తుంది, నా సన్నిధి మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నిజంగా ఈ దినాల్లో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ వాక్యం అంటుంది 84వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే 84వ కీర్తన 4వ వచనంలో ఏమవుతారంట? దేవుని మందిరానికి వచ్చేవారు ధన్యులు కదా. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధిని మనము దొంగిలిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి రాలేక వెనకబడిపోతున్నాం. దేవుడు చాలా స్పష్టంగా మాటల్లో రాసి పెట్టాడు. ఏంటంటే 6 దినాలు మీరు కష్టపడండి. ఏమంట? 6 దినాలు మీరు కష్టపడండి, కానీ 7వ దినం మాత్రం నా సన్నిధికి కంపల్సరీ రావాలి. యెహోవా సెలవిచ్చుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. సమస్త శరీరులు ఆయన సన్నిధి మ్రొక్కుటకై కదా వచ్చెదరు కదా. నిజంగా ఈ దినాల్లో దేవుని మరి దినాన్ని దొంగిలేస్తా ఉన్నారు వాక్యంలో. అందుకే భక్తుడు చూడండి, దావీదు భక్తుడు దేవుని సన్నిధిని అనుభవించాడు కాబట్టి ఆయన అంటున్న మాట ఏమనంటే 84వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుడి యొక్క విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం.
ఆ, చూడండి, ఏం చేశాడంట? ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. అందుకే మనల్ని కూడా పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని అంటాడు. ఏ విధంగా ఆచరించాలంట? పరిశుద్ధంగా మనం దేవుని సన్నిధి, దేవుని యొక్క దినాన్ని మనము ఆచరించాలి. అందుకే వాక్యం అంటది ఆ ప్రసంగి 5:1 ఏమనంటే, నీవు నీ దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నువ్వు అపవిత్రంగా వస్తే, నీ జీవితాన్ని కడుక్కోకుండా దేవుని సన్నిధిలో అడుగు పెడితే కదా లాభం లేదు. అది అజాగ్రత్త. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, నీ సన్నిధికి వెళ్తున్నాను, నాకైతే యోగ్యత లేదు, నాకైతే అర్హత లేదు. గడిచిన దినములలో ప్రభువా, తెలిసి తెలియక నేను ఏమైనా పొరపాటు చేశానేమో, నన్ను క్షమించు తండ్రి. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు తండ్రి. నీ సన్నిధికి వెళ్తుండగా నాకు యోగ్యత దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని రావాలి. ప్రార్థన చేసుకొని రావాలి. వాక్యం అదే అంటుంది. ఏమంటుంది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఏమంట? దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఎందుకంటే నీవు ఎవరి దగ్గరకు వెళ్తున్నావు అంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వెళ్తున్నావు. నువ్వు అపవిత్రంగా ఎలా వస్తావు? చేసిన తప్పులని మనసులో పెట్టుకొని ఎలాగో దేవుని దగ్గరకు వస్తావు? జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మన హృదయాన్ని కడుక్కొని రావాలి దేవుని సన్నిధికి. దేవుని దగ్గర అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ముందే మనం ఒక అర్ధగంట అయినా దేవుని సన్నిధిలో గడపడి ఇంటికాడ గడిపి రావాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా వాక్యం ఒక మాట స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటే సామెతలు 28:20 ఒక మాట సెలవిస్తుంది. చూడండి ఆ మాట. సామెతలు 28:20 ఎవరికి కలుగుతాయంట? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇట్లా ఆదివారం అని తెలిసి కూడా ఆజ్ఞను అతిక్రమించి కదా, ఇప్పుడు ఏం చేసినట్టు? నమ్మక ద్రోహం చేసినట్టు కాదు. దేవుడు ఆజ్ఞ ఇయ్యలేదా? మొట్టమొదటిగా ఆదికాండంలో మరి ఆయన ఆశీర్వదించాడు. ఆ దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నిర్గమకాండంకి వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞగా మనకిచ్చాడు. ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఇది. ఎన్నో ఆజ్ఞ? హల్లెలూయా అమ్మా చెప్పాలి. ఎన్నో ఆజ్ఞ ఇది? 4వ ఆజ్ఞ. ఏమని? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. చూడండి, ఈరోజు రాని వారు ఏం చేస్తారన్నట్టు? జ్ఞాపకం ఉన్నట్టేనా? వాళ్ళకు జ్ఞాపకం ఉంటుంది, కానీ జ్ఞాపకం లేదా? ఖచ్చితంగా మర్చిపోరు. ఎందుకంటే ఈ ఒక్క దినమే కదా మనం ఎక్కువగా కదా దేవుని సన్నిధిలో కనబడేది. ఇది ఒక ప్రత్యేక దినంగా దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి కంపల్సరీ ఇది మనకు గుర్తుంటుంది. కానీ అయినా కూడా కదా నమ్మక ద్రోహం చేస్తా ఉన్నాం. ఏమిటి నమ్మక ద్రోహం? రాకపోవడమే. దేవుడు ఏమంటున్నాడు? నీవు కష్టపడి కడుపు నింపుకోవడానికి ఏమన్నాడు? 6 దినాలు కష్టపడు, ఒక్క దినం నా సన్నిధికి రా. ఎన్ని దినాలు? ఒక్క దినము నా సన్నిధికి రా అంటే ఆ ఒక్క దినాన్ని కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు దేవుడు. చూడండి, అక్కడ ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నిర్గమకాండంకి వచ్చేసరికి దానిని ఏం చేశాడంటే మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. అయితే అక్కడ మళ్ళా కింద వివరించాడు. ఏమంటే మీరు 6 దినాలు కష్టపడండి, 6 దినాలు కష్టపడండి. తర్వాత 7వ దినం అది విశ్రాంతి దినం, మీరు నన్ను ఆరాధించాలి. తర్వాత మరి నిజంగా అక్కడ ఒక మాట స్పష్టంగా సెలవిస్తుంది. ఏంటంటే ఎవరు కూడా పని చేయకూడదు అంటాడు. ఎవరు కూడా పని చేయకూడదు. తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ, ఒకవేళ మీ దగ్గర పని మనుషులు ఉంటే వాళ్ళు కూడా, దాసులు కానీ, దాసురాలు కానీ, వాళ్ళు కూడా, పశువులు కూడా పని చేయకూడదు అన్నాడు. పశువులు కూడా పని చేయకూడదు అన్నాడు. ఈ కట్టడను ఇక్కడ నియమించి మరి లేవియా కాండంకి వచ్చేసరికి ఇంకా అక్కడ కట్టుదిట్టం చేశాడు. చూడండి, లేవియా కాండం 23వ అధ్యాయం చదవండి. లేవియా కాండము 23వ అధ్యాయం మొదటి నుంచి.
సెలవిచ్చాను ఇట్లా అనము. ఇశ్రాయేలీలతో ఇట్లా అనము. ఇప్పుడు ఎవరితో అనాలి? ఇప్పుడు క్రైస్తవులతో ఇట్లా అనము. అంతేనా? ఇప్పుడు మనము క్రైస్తవులము. దేవుడు మనతో ఇట్లా అంటున్నాడా? ఏంటి అది? చూడండి, అంటే వారం ఇక్కడ స్పష్టంగా దేవుడు కట్టుదిట్టం చేశాడు. అంటే మరి నెలలో ఒక ఆదివారం వచ్చి తర్వాత తప్పిపోవడం కాదు. ఇక్కడ వారం కంపల్సరీ. నెలలో ఎన్ని వారాలు వస్తాయి? ఆదివారాలు 4 వారాలు వస్తాయి. అంటే ఏ వారం కూడా తప్పిపోకూడదు అని చెప్పి వారం కదా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 7వ దినము విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం కదా. వారము కంపల్సరీ. అది ఎన్నో దినం అంటే 7వ దినం, అది ఆదివారం పరిశుద్ధ దినం. ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఆజ్ఞగా ఇచ్చాడు, దానిని పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు. ఇక ఎవరు కూడా పని చేయకూడదు ఆ దినమున కదా. ఎందుకు ఎవరు పని చేయకూడదు అంటున్నా అంటే, నిజంగా మనము ఒకవేళ మనం విడిచిపెట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి మన పనివారిని పని చేపిస్తే అది కూడా దేవుడు లెక్క పెడతా అంట. ఏంటి అంటే, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, అది గుర్తు చేసుకోండి అంటాడు. అంటే మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించాను కాబట్టి మీరు మీ పనివారిని పని చేయకూడదు, పనివారిని పని చేయమని ఆజ్ఞాపింపవద్దు. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి. అది మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనకు రాయించి పెట్టాడు. చూడండి ఆ మాటలు, 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. నిర్గమకాండము, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏదిగా అక్కడ ఆగిపోయిందని అనకూడదు. ఏదైనా ఉంటే ఆ 6 దినాల్లోనే ముగించుకోవాలి కదా. ఏమంటున్నాడు? నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చెయ్యకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. ఒకవేళ నీవు వచ్చి నీ పని వారిని పని చేపిస్తావేమో, కానీ వారు కూడా విశ్రమించాలి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించునని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ప్రతిదీ కూడా దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. నిజంగా ఒక వారం వచ్చి ఒక వారం తప్పిపోతామేమో. బైబిల్లో ఏడ ఉంది అది వారం రావాలని అని ప్రశ్నిస్తారేమో. అందుకే దేవుడు వారం మెన్షన్ చేసిండు కదా. వారం అని స్పష్టంగా రాయించి పెట్టిండు. అంటే ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకూడదు. అంటే 3 వారాలు వచ్చి 4వ వారం రాకపోతే ఏమైతుందో ఇదొక ఆదివారం అని మనము ఆలోచన చేయడానికి అవకాశం లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళడము. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, ఆదివారము మీరు ఏ ప్రోగ్రాంకి వెళ్ళకూడదు, మీరు కూడా పెట్టుకోకూడదు, మీరు వెళ్ళకూడదు. వీలైతే ఆ దినమంతా దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీరు 6 రోజులు మీ కష్టము మీరు చేసుకోండి, మీ పని చేసుకోండి, కానీ 7వ దినం అది నాది, నన్ను ఆరాధించాలి కదా. చూడండి, నిజంగా దావీదు భక్తుడు ఎంత అనుభవంలో ఆయన ఉన్నాడు. నిజంగా ఆయన అంటాడు ఏమని అంటే, అక్కడ 84వ కీర్తన ఒకసారి చూద్దాం.
84వ కీర్తన 10వ వచనాన్ని చదవండి. చూడండి, ఇక్కడ మరి ఈ కీర్తన రాసిన వారు ఎవరంటే కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు మరి నిజంగా వాళ్ళ అనుభవం ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుని సన్నిధిని వారు అనుభవించారు, దేవుని మేళ్లను వారు అనుభవించారు. అందుకే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీ ఆవరణంలో, నీ మందిరంలో ఒక దినము గడుపుతా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తామా హల్లెలూయా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నోటితో పాడండి, చేతులతో చప్పట్లు కొట్టండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మంచిదండి. నిజంగా కొంతసేపు మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఎంతసేపు? కొంతసేపు కదా. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, నిజంగా ఆయన అంటున్నాడు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చూడండి, కింది భాగంలో ఇంకొక మాట అంటాడేమనంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు కదా. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే కదా, ఈ సమయంలో కూడా భక్తిహీనులతో కలిసి నిజంగా చాలా మంది కదా ఆజ్ఞను అతిక్రమించి సమయాన్ని వృధా చేసేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే కదా, వాళ్ళ ఇండ్లలో ఉత్తగానే ఉండకంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం అంటాడు. ఊరికనే అక్కడ ఉండుట ఎందుకు? దేవుని మందిరంలో ఉండుట నాకు ఇష్టం అంటాడు. చూడండి, ఇంకా 4వ వచనంలో అంటాడు, ఏమంటాడు? నీ మందిరమునందు నివసించువారు దానిలో వారు నిత్యము నిన్ను స్తుతించెదరు కదా. నిత్యము నిన్ను స్తుతించెదరు. నిజంగా దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి? ఆశతో రావాలి కదా. చూడండి, 2వ వచనంలో అంటాడు, యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు. చూడండి, మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంట? దేవుని దర్శించుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు కదా. ఆయన నామాన్ని గణపరచుటకు కదా. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎదుట మనము మరి ఆయన ఎదుట సాగిలపడు వారంగా ఉండాలి. నిజంగా ఇక్కడ చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎంత ఉత్సాహంగా చూడండి కోరాహు కుమారులు. దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టమో చూడండి వాళ్ళకి కదా. దేవుని కదా, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నిజంగా ఈ మందిరాన్ని చూస్తే సంతోషమా? మందిరంలో ఎవరున్నారు? చూడండి, కింది భాగంలో ఎవరున్నారు? జీవము గల దేవుడు. హల్లెలూయా. ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. దేవుని దర్శించుటకు నా హృదయంను నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మనం నిజంగా ఆశతో దేవుని సన్నిధికి రావాలి. జీవము గల దేవుని దర్శించుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయనను నమ్మకంగా ఆరాధించి నమ్మకంగా దీవెనలు పొందాలి. హల్లెలూయా కదా. నమ్మకమైన వానికి ఆయన ఏం చేస్తాడంట? మెండైన దీవెనలు ఇస్తానంటున్నాడు. చూడండి, మరి పొందకపోవడానికి కారణం ఏంటి? మనమే కదా, రాక కదా.
దేవుని దీవెనలు కోల్పోతున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఈ ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించాలి. ఎవరాయన? ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట. 99వ కీర్తన 9వ వచనం. 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. కదా, దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయనను ఏం చేయాలి? ఘనపరచాలి. ఆయన చేసిన మేలను బట్టి కదా, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేసిన మేలను బట్టి, కృపను బట్టి ఆయనను ఘనపరచాలి. ఇంకా ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడాలి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనందరం కూడా నిజంగా దేవుని ఘనపరుస్తూ ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి మనం ఆలోచన చేయాలి. నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఊరికినే అట్లా కూర్చొని వెళ్ళకూడదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలా మంది ఊరికనే వచ్చి కూర్చొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది లాభం లేదు. ఏం చేయాలంట? మనం ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి 9వ వచనాన్ని బట్టి ఏం చెప్పిండు అక్కడ? ఘనపరచాలి కదా, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి. ఆయన పాటలు పాడుతూ కదా, ఆయన చేసిన మేలను బట్టి కదా. దావీదు భక్తుడు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా దేవుడిని గణపరచడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఈ 11వ కీర్తన ఒకసారి చూద్దాం. 11వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం. చూడండి కదా, జీవము గల దేవుని దర్శించుటకు కోరాహు కుమారులు వచ్చారంట. వారికి ఆశ కదా. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడుందంట? ఆకాశమందు ఉంది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నిజంగా దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు దేవుని ఆరాధించకపోతే ఏమీ లాభం లేదు. ఖచ్చితంగా అందరితో కలిసి అయినా ఆరాధించాలి. ఒకవేళ నీకు ప్రత్యేకంగా ప్రాడి దేవుని స్తుతించాలనే అవకాశం వస్తే అప్పుడు కూడా దేవుని ఆరాధించాలి. నిజంగా దేవుని సన్నిధిలో ఇంకా సిగ్గుపడేవారు ఉన్నారు, ఇంకా భయపడేవారు ఉన్నారు. భయపడే పరిస్థితులకు భయపడతలేరు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు నేను తోడుగా ఉంటా అంటే భయపడుతున్నారు. తోడుగా ఉంటే భయపడతారా? ఎవరు లేనప్పుడే కదా భయపడేది. దేవుడు ఏమంటాడు? భయపడక నేను నీకు తోడైనాను. చూడండి, ఎందుకు భయపడతారు? మళ్ళీ సిగ్గుపడతారు కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది భయపడతారు, కొంతమంది ముందుకే రావడానికి ఇష్టపడరు. కానీ నీవు వచ్చేది ఎందుకు? నువ్వు దేవుని కనపరచడానికి వస్తున్నావు. అది నువ్వు మర్చిపోకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒక్క పాట కూడా పాడకుండా, ఒక్క వాక్యమన్న నోట్లో మనసులో పెట్టుకోకుండా వెళ్ళిపోతే ఏమి లాభం? ఒక్క మాటనన్నా మనసులో పెట్టుకుంటున్నామా? గట్టిగా ఆలోచన చేయాలి ప్రియదేవుని బిడ్డలారా. పెట్టుకోవాలి. మన హృదయంలో వాక్యం ఏమంటుంది? నీ హృదయమను పలక మీద వాటిని రాసుకోవాలంటుంది. మరి రాసుకుంటున్నామా? ఏవేవో నింపుకుంటున్నాం, కానీ ఇది పరిశుద్ధ దేవుని యొక్క వాక్కులను నింపుకోవట్లేదు. వాక్యము శక్తిగలది. ఆయన శక్తిగల వాక్యమునంట సాత్వికంతో మనము అంగీకరించాలంట. హల్లెలూయా. సాత్వికంతో దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఇప్పుడు మనం ఆయన సన్నిధికి రావాలంటే వచ్చాం. విశ్రాంతి దినము దేవుని ఆరాధించాలంటే మరి ఆరాధిస్తున్నామా కదా? ఎందుకు వస్తున్నాం? దేవుని గణపరచడానికే. ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన కదా, నీ దేవుడైన యెహోవా నామమును గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఖచ్చితంగా మనం ఆరాధించాలి. మన ఊరికనే నోరు మూసుకొని దేవుని సన్నిధి హల్లెలూయా అందరి చేతులు చెప్పుదాం. బోలేశ్వర రాజుకే, రాజుల రాజుకే,
అందరు గట్టిగా చెప్పండి, చేతులు గట్టిగా ఎత్తండి. బోలో యేసు మహారాజుకి. కొంచెం మేలుకొని ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ఏం చేస్తున్నాడంట? నరులను కనులారా చూస్తున్నాడు. నా బిడ్డ నోరు తెరిచి నన్ను ఆరాధిస్తుందేమో అని, నా కుమార్తె నా కుమారుడు నన్ను ఆరాధిస్తారేమో, నా సత్యాన్ని తెలుసుకుంటారేమో, ఆ సత్యమును అనుసరించి నడుచుకుంటారేమో, నాకు కదా నా వాక్కును విని నా భయం కలిగి బ్రతుకుతారేమని దేవుడు ఆశిస్తున్నాడు. నిజంగా దేవుని భయం లేక, దేవుని వాక్యం మనసులో లేక, దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఈ దినాలలో ఆశమాశగా ఎంతో కాలాన్ని గడుపుతూ ఉన్నారు వృధాగా. ఒక్కరి హృదయంలో ఒక వాక్యం లేదంటే నిజంగా నమ్మాలి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అలా కూడా ఉన్నారు. ఇప్పటికి ప్రార్థన రాని వాళ్ళు కూడా 30-40 ఏళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కూడా ప్రార్థన రాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సిగ్గుపడే విషయం అండి. ఏమి నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధికి వచ్చి? లోకంలో మనం చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం. పనికి వెళ్ళాలా, పనికి వెళ్తున్నాం. వంట చేయాలా, వంట చేస్తున్నాం. ఇక ఏ పనైనా చేయగలుగుతున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం ఏమి నేర్చుకోలేకపోతున్నాం, ఏమి మనసులో దాచుకోలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో అంట సమృద్ధిగా నింపుకోవాలంట, సమృద్ధిగా నివసింపనీయడానికి వాక్యం సెలవిస్తుంది. సమృద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. మన నోరు తెరిస్తే వాక్యం బయటికి రావాలి. బూతులు కాదు, సరసోక్తులు కాదు, బూతులు కాదు, సరసోక్తులు కాదు, కానీ దేవుని యొక్క మాటలు మన హృదయంలోంచి బయటికి రావాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా బోయాజ్ అంటే తన పొలంలో పనిచేసే వారితో ఎలా మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఏమంటాడంటే ఆయన, యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక, యెహోవా మీకు తోడైండును గాక అంటాడు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, చూడండి, ఈ శుభవచనాలను మనం పలకాలి దేవుని పిల్లలుగా. ఈ శుభవచనాలను మనం పలకాలి. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా మీకు తోడైండునుగా కానీ చేను కోయి వారితో చెప్పగా. ఎవరితో ఈ మాట చెప్తున్నాడంట? పని వారితో చెప్తున్నాడు. నిజంగా పని వారితో మనం అలా చెప్పగలుగుతామా? కొన్నిసార్లు తిడతాము కూడా కదా, పని చేయట్లేదని. కానీ ఇక్కడ నిజంగా చూడండి ఏమంటున్నాడు? యెహోవా మీకు తోడైండును గాక. ఈ శుభవచనాలు మనం పొలంలో పలకగలమా? దేవుని పిల్లలముగా మన పని వారితో మనం ఇలాగూ చెప్పగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. చేను కోయి వారితో చెప్పగా వారు కూడా అంటున్నారు, చూడండి వారేమంటున్నారు పనిచేసే వాళ్ళు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. వాళ్ళు చూడండి, ఇక్కడ శుభవచనం వస్తే అక్కడ కూడా శుభవచనం వస్తుంది. అంటే యజమానుడు శుభవచనం పలికితే పనివారు కూడా శుభవచనం పలుకుతారు. ఈయననేమో మీకు తోడైండును గాక దేవుడు అన్నాడు, వాళ్ళేమో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. చూడండి, ఇలాంటి మాటలు మన హృదయంలో ఉంటే కదా ఆ విధంగా మనం మాట్లాడగలుగుతాం. ఖచ్చితంగా నింపుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటలే మనము ఉచ్చరిస్తాం, దేవుని యొక్క మాటలనే పలుకుతాం. కాబట్టి ఈ విశ్రాంతి దినము దేవుని సన్నిధికి వస్తున్న దేవుని సంగమా వాక్యమును వినాలి కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని గణపరచాలి, వాక్యం వినాలి, నింపుకోవాలి. మనము శుభవచనమే దేవుని సన్నిధిలో పలకాలి. ఎక్కడైనా కూడా పనివారితో కూడా ఆ విధంగానే మనం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ కూడా మన ప్రవర్తన అనేది మారకూడదు కదా. ఊసర వెళ్ళిన మీరు చూసారా? అది రకరకాలుగా మారుతుంది. అలాగ మనం మారొద్దు. మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మారని దేవుడు. కనుక మనం కూడా మారొద్దు. మనం పరిశుద్ధంగానే ఉండాలి. ఆశీర్వాద వచనమే పలకాలి. దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం, మర్చిపోకూడదు కదా.
మర్చిపోకూడదు, దేన్ని కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోలేదంటే, మొట్టమొదటిగా దేవుడు విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. రెండోది, నిర్గమకాండంలో ఆయన ఏం చేశాడు? ఆజ్ఞగా దానిని మరి పెట్టాడు. తర్వాత లేవే కాండంలో అంటాడు, ఖచ్చితంగా వారవారము దేవుని సన్నిధిలో మీరు ఉండాలి అంటాడు. వారవారము దేవుని సన్నిధిలో ఉండాలి. మరి సంఖ్యాకాండంలో మనం చూస్తే, దేవుని సన్నిధిని దొంగిలించి పనికి వెళ్ళిన వ్యక్తి గురించి ఒకసారి చూద్దాం ఆ మాట. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి ఉన్నప్పుడు చూడండి, ఆ దినమున దేవుని సన్నిధికి వెళ్ళాలన్నది మర్చి ఏం చేశాడంట? కట్టెలేరుకోవడానికి వెళ్ళాడంట. దేవుని సన్నిధి నిజంగా ఆ దినమే వెళ్ళాలా? దేవుడు 6 దినాలు మనకి ఇయ్యలేదా? అది మరి మనం మర్చిపోయామా? అది మనము మర్చిపోయామా? దేవుడు ఏమన్నాడు? స్పష్టంగా 6 దినములు మీ పనంతా మీరు చేసుకోండి అన్నాడు కదా. కట్టెలేరుక రావడానికి 6 దినాలు లేవా? 6 దినాలు లేవా? ఉన్నాయి. దేవుడే మనకు ఎక్కువ దినాలు ఇచ్చాడు మనం పని చేసుకోవడానికి. చూడండి, అక్కడ మాట మనం చూస్తే, చూచిన వారు వచ్చిరి. చూడండి, ఇక్కడ 35వ వచనంలో అంటాడు, తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలను. ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా ఆజ్ఞను అతిక్రమించి కదా, ఆ రోజు దేవుని ఆరాధించేది మర్చిపోయి ఏం చేశాడు? కట్టలేరడానికి వెళ్ళాడు కదా. ఆజ్ఞను అతిక్రమించినందుకు అతనికి ఏం శిక్ష అంట? మరణ శిక్ష. చూడండి 36వ వచనంలో, సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలకి వాణ్ణి తీసుకొని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టెను. నిజంగా ఈ ఆజ్ఞ ఇదే రీతిగా పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క సిస్టము, ఆ క్రమము, ఆ పద్ధతి ఉంటే గనుక నిజంగా ఈ దినాల్లో ఎంతోమంది చనిపోయేవారు. ఈ దినాల్లో ఇప్పుడు రానులంతా ఏమయ్యేవారు? మరణశిక్షనే కదా. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కదా, ప్రతి విషయంలో దేవుడు మనకు కృప చూపుతా ఉన్నాడు. నువ్వు చేస్తున్నది తప్పు ఆయన చూడట్లేదు అంటున్నారా? ఏం చేస్తున్నాడంట? దేవుడు నరులను కన్నులారా చూస్తున్నాడంట. అంటే ఒక్కరిని కూడా ఇడిచిపెట్టలేదు. ఆయన కన్నులంట ప్రతి స్థలం మీద ఉంటాయంట కదా. సామెతలు 15:3 ఆ మాట మనకి తెలుస్తుంది, మరి చూపిస్తుంది వాక్యం. ఏమని? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. అవి ఫస్ట్ ఎవరిని చూస్తాయంట? చూడండి, ఆ మాట చదవండి. ఉండును ఎవరిని చూస్తున్నాయంట? ఫస్ట్ తప్పు చేసిన వారినే చూస్తున్నాయి, ఆజ్ఞ అతిక్రమించిన వారినే కదా. ఆజ్ఞ అతిక్రమించిన, మరి దేవుడు చూస్తున్నాడా లేదా కదా. నిజంగా దేవుడు కృప చూపిస్తే, దేవుడు కనికరము చూపిస్తే మనం చేసేది ఇదేనా కదా. మనం చేసేది ఇదేనా? ఏంటి? పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలని తెలిసి కదా, ఆ రోజును దొంగిలించి నీ పనులకు వాడుకొని ఎందుకు శాపగ్రస్తులుగా మారేది? ఎందుకు కదా? ఏమంట వాక్యం ఏమంటది? యెహోవా మాట విననోళ్ళని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మరి శాపం ఎవరు తెచ్చుకుంటున్నారు? ఎవరైతే రాలేదో వాళ్ళే కదా. వాక్యం ఇంకొక మాట ఏమంటది? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఏమంట? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం ఏమంట? మరణం. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా
ఇంతగా మరి తెలుసుకుని మనము ఇంకా ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఆజ్ఞను మనం తెలిసి కూడా అతిక్రమించడము ఎంత మాత్రము సరికాదు. చూడండి ఆ వాక్యం ఒకసారి చూడండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 3-4. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో నిజంగా పాపం మనలో ఉన్నంత కాలము దాని వలన మరణమే అని మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. నిజంగా ఆజ్ఞను అతిక్రమించడము మనము చెయ్యకూడదు. హల్లెలూయా. ఆజ్ఞను మనం ఏం చేయాలి? పాటించాలి, రావాలి దేవుని సన్నిధికి. ఖచ్చితంగా వాక్యం ఏమంటుంది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటుంది. జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఆదివారం ఆరాధన ఉంటుందని, దేవుని ఆరాధించాలని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధికి వస్తూ దేవుని ఆరాధిస్తూ కదా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు దొరుకుతాయంటది. కాబట్టి నమ్మకంగా ఉంటూ మెండైన దీవెనలు మనం పొందాలి. శాపగ్రస్తులుగా మారదు, పాపము కొని తెచ్చుకోకూడదు, శాపగ్రస్తులుగా మారదు. కాబట్టి ఈ మాటలు వింటున్నా మనందరం కూడా మరి ఇంకను మనం ఆజ్ఞను అతిక్రమించక దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిజంగా పురుషులు ప్రార్థన చేయాలి. మీ వారు ఎవరైనా ఇక్కడికి రాకుంటే, మీ పిల్లలు కానీ, మీ కుటుంబీకులు, పురుషులు, స్త్రీలు కూడా, మీ భర్తలు ఎవరైనా రాకపోతే, ప్రభువా వారు ఆజ్ఞను అతిక్రమించారు, ఈ దినమున కళ్ళు మూసుకోవాలమ్మా, ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నిజమే తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి మేము వింటున్నాం, అయినా కూడా మరి మా భర్త, మా పిల్లలు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించని ప్రార్థన చేద్దాం. నిజంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎంతకాలం ఇంకా పాపము? దేవుడు అంటున్న మాట, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడు అన్నాడు. నిజంగా ఈ దినము మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న దినం. కోరాహు కుమారులు అన్నారు, నీ ఆవరణంలో ఒక దినము గనుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. నిజంగా ఇంత శ్రేష్టమైన దినాన్ని, ఆశీర్వాదకరమైన దినములో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే సమయంలో శాపాన్ని పొందుకుంటున్నామేమో, రాలేక వెనకబడి ఆజ్ఞను అతిక్రమించి దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నామేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. ప్రభువా జ్ఞాపకం చేసుకోమన్నావు తండ్రి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమన్నావు తండ్రి. నా భర్త నీ సన్నిధికి రాలేదు, నా భార్య నీ సన్నిధికి రాలేదని పురుషులు ప్రార్థన చేయండి. నా పిల్లలు రాలేదు ప్రభువా, వారిని క్షమించండి, ప్రార్థన చేయండి. వారు కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. వారు కూడా మేము కుటుంబ సమేతముగా నీ సన్నిధిలో ఉండాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. అయ్యా, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే మెండైన దీవెనలు అన్నావు తండ్రి. అయ్యా, ఇంకా ఎంతమంది అయితే అయ్యా నీ ఆజ్ఞను ప్రభా అనుసరించాలని తెలిసి కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో, పాపం చేస్తున్నారో, వారందరినీ క్షమించు ప్రభా. మరొక్కసారి నీ సన్నిధికి రావడానికి కృప చూపు నా తండ్రి. నిజంగా తండ్రి, పాత నిబంధన కాలంలో ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే శిక్ష మరి పడేది తండ్రి. ఇప్పుడైతే అయ్యా మరి తండ్రి, నువ్వు కృప చూపుతా ఉన్నావు తండ్రి.
అయా దయ చూపుతా ఉన్నావు ప్రభా. అయ్యా మీరు కృప చూపుతా ఉంటే మేమేమో ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్న వారు ఎంతో మంది ప్రభా. అలా కాకుండా నాయనా నీ కృపను పొందుకుంటూ నీ కృపలో వర్ధిల్లునట్లు సహాయం చేతండి. ఏ ఒక్కరు కూడా శాపానికి పాపానికి గురి కాకుండా దీవెనకరంగా ముందుకు సాగుటకు కృప చూపండి నాయన. పరిశుద్ధుడా, ఎందరైతే అయా వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు, వారి భర్తల కొరకు, వారి భార్యల కొరకు, పురుషులు కానీ స్త్రీలు కానీ అయా ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తప్పిపోయిన వారి కొరకు మేమందరము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రభా ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపంకు గురి కాకుండా, శిక్షకు పాత్రలు కాకుండా అయా పాటించేవారుగా, అనుసరించేవారుగా, నీ సన్నిధిలో నిన్ను గణపరచువారుగా, నీకు కీర్తిని తెచ్చేవారుగా ఉండుటకు సహాయం చేయ ప్రభా. అయా ప్రభా, అయా తప్పిపోయిన వారి కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయా, మా కుటుంబం వారిని క్షమించండి నాయన. తెలిసి తెలియక ప్రభా మేము చేసిన ప్రతి తప్పును మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. అయా కల్వరి శిలువలో కాచిన రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి తండ్రి. క్షమించండి ప్రభా, ఆత్మతో నింపండి ప్రభా, అగ్నితో అభిషేకించండి నాయన. విశ్రాంతి దినమును అయా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకే అయా జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు సాయం చేతండి. అయా ఇది నీ దినం తండ్రి, నిన్ను ఆరాధించాలి ప్రభా, నీ సన్నిధికి వచ్చి నిన్ను గణపరచాలి ప్రభా. ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా అయ్యా ఈ దినమున ఏ పని కూడా మేము పెట్టుకోకుండా 6 దినంలోనే అన్ని పనులు చేసుకుంటూ 7వ దినం విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం నీ సన్నిధికి వచ్చి నిన్ను మహిమపరచినట్లు నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఏ విషయంలో, ఏ ఆజ్ఞ విషయంలో కూడా మేము తప్పిపోకుండా ప్రతి విషయంలో వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేతండి. అయ్యా మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో నింపి మమ్మల్ని ఫలింపచేసి ఆశీర్వదించమని మీకే మహిమ, ఘనత, కీర్తి అయా ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, అందరూ లేచి నిలబడదాం. పాట పాడుచుండగా కానుకలు సమర్పించాలని మనం చేస్తున్నాం. పాట పాడేవారు